ప్రపంచంలో ఒక్క స్కూల్ కూడా లేని దేశం ఉందని ఏది అని చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే క్వశ్చన్ వస్తుంది. అయితే చాలామంది ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ లేకుండా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే మన దేశంలోనే మారుమూల గ్రామాల్లో కేవలం 10 మంది విద్యార్థులతో రన్ అవుతున్న స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఒక్క స్కూల్ కూడా లేని దేశం ఒకటి ఉందంటే నమ్మగలరా? అది కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పాపులర్ కంట్రీ అంటే ఆశ్చర్యపడక తప్పదు. ఆ దేశం పేరే వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న మత ప్రాముఖ్యత కలిగిన దేశం ఇది. ఈ దేశంలో క్రైస్తవుల మత గురువు పోప్ నివాసం ఉంటాడు. మరి ఇంత పవిత్రమైన పాపులర్ కంట్రీలో స్కూల్స్ ఉండకపోవడం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది. ఫిబ్రవరి 11, 1929న లాటరన్ ఒప్పందాల ద్వారా స్థాపించబడిన వాటికన్ నగరం ఇటలీలోని రోమన్లోని ఒక సార్వభౌమ రాష్ట్రం. వాటికన్ నగర జనాభా మతాధికారులతో సహా దాదాపు 800. కేవలం 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా నిలుస్తోంది. దీనికి లాటిన్ మరియు ఇటాలియన్ అనే 2 అధికారిక భాషలు ఉన్నాయి. దీని అధికారిక కరెన్సీ యూరో. ఈ దేశ భూభాగంలో ఎక్కువ భాగం చర్చిలు, మ్యూజియంలు, ఉద్యానవనాలు, పరిపాలనా భవనాలే ఉన్నాయి. అయితే ఇది చిన్న దేశమే అయినప్పటికీ అనేక ప్రత్యేక రికార్డులు దీని సొంతం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్ను కలిగి ఉంది. దీనికి లాటిన్లో సూచనలు ఇచ్చే ఏటీఎం ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పూర్తిగా గుర్తింపును పొందిన ఏకైక దేశం కావడం గమనార్హం.